నా పేరు శ్రీనివాసరావు కన్నిమళ్ళ. నేను ఈ ధ్యాన పరిచయం అనేది నాకు ఒంగోలులో నేను 10 సంవత్సరాలు నేను ఉండటం జరిగిందండి. అంటే 2005 నుంచి 2014 వరకు నేను ఒంగోలులో ఉండటం జరిగింది. ఆ సమయంలో నాకైతే అంతకుముందు ఉన్న జీవితంలో ఎప్పుడు కూడా ఏదైనా ఒక పూజలు, పునస్కారాలు, ఆధ్యాత్మికంగా నేను తిరగటం ఇట్లాంటివి అనేవి నాకేం తెలియదు. నేను వృత్తిరీత్యా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసే వ్యక్తిని ఆ రోజుల్లో. నేను గ్రాడ్యుయేట్ చదివానండి. మాది మాతృమండలం ప్రకాశం జిల్లా కోళ్ళపూడి అనే గ్రామం. నేను ఉద్యోగరీత్యా స్వచ్ఛంద సంస్థల్లో పనిచేస్తూ ఒంగోలులో ఫ్యామిలీ ఉంటూ పిల్లలను చదివించుకుంటూ అక్కడ జీవితం గడిపేవాడిని. ఈ స్వచ్ఛంద సంస్థల్లో పనిచేసేటప్పుడు నా ఉద్యోగంలో భాగంగా చాలా ఫీల్డ్ వర్క్ ఉండేది. అంటే పొదిలి, మార్కాపురం, కనిగిరి, గిద్దలూరు ఏరియాల్లో మా ప్రోగ్రామ్స్ సంబంధించి చేయాల్సి వచ్చేది. ఆ సమయంలో శరీరం సహకరించక నా వృత్తిరీత్యా ఆఫీసుల్లో కూర్చొని చేసుకునే ఉద్యోగం కాదు. మేము ఆ ఫీల్డ్ వర్క్లో తిరిగేటప్పుడు భౌతికంగా ఏదో ఒక రకంగా తిరిగేటప్పుడు శరీరం అనేది అలసటకు గురైనప్పుడు ఏదో రకంగా కొంచెం అనారోగ్యం అప్పుడప్పుడు, అంటే ప్రతి 3 నెలలకోసారో 6 నెలలకోసారో ఏదో ఒక రీతిలో శరీరం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండటం అనేది సహజం. అది ఎవరికైనా. ఇప్పుడు ఆ ఉద్యోగమే కాకపోయినా మన భౌతికంగా జీవించేవాళ్ళు ఎవరైనా తన జీవితంలో ఎప్పుడు 4 నెలలకోసారో 6 నెలలకోసారో సంవత్సరానికోసారో ఏదో ఒక రుగ్మతలకి, శారీరక రుగ్మతలకి గురవుతూ ఉంటుంటారు సహజంగా. అట్లాంటిదే నాకు జరుగుతుండేది. అయినా అప్పట్లో నాకు 2009లో డెంగ్యూ జ్వరంలాగా అది అటాక్ అయింది. నేను ఏదో దాని నుంచి, ఆ ఫీవర్ నుంచి చిన్నగా ఒంగోలులో ట్రీట్మెంట్ తీసుకొని, గుంటూరులో ట్రీట్మెంట్ తీసుకొని బయటపడ్డాను. ఆ నేపథ్యంలో అప్పుడు మా మామయ్య, అంటే మా మిస్సెస్ వాళ్ళ నాన్న చెప్తూ ఉండేవాళ్ళు, అబ్బాయి ఇది కాదమ్మా పరిస్థితి, ఏదైనా కానీ ధ్యానం అనేది ఒకటి ఉంది ఇక్కడ మీకు దగ్గరలోనే. నేను లాయర్పేటలో ఒంగోలులో ఉండేవాడిని. ఆ లాయర్పేట దగ్గరలో సిద్ధాస్ పిరమిడ్ ఉంది, మీరు అక్కడికి అప్రోచ్ అవ్వండి, ఎప్పుడైనా ధ్యానం నేర్చుకోండి, హాయిగా ఉంటుంది జీవితం అని మా మామయ్య ద్వారా, అతను భౌతికంగా మన మధ్య లేరు కానీ నాకు ధ్యానాన్ని పరిచయం చేసిన వ్యక్తి ముందుగా ఆయనే. ఆయన ద్వారా ఆ రోజు ఏంటంటే దీన్ని ఎట్లా నేను తెలుసుకోవచ్చు, ఎక్కడ నాకు దీన్ని నేను చేయొచ్చు అని అంటే, అంజయ్ రోడ్లో పత్రిసారు ప్రోగ్రామ్ ఒకటి ఉంది. దానికి అంబేద్కర్ కాలేజీ, జూనియర్ కాలేజీ అంజయ్ రోడ్లో పత్రిసార్ క్లాస్ జరుగుతుంటే దానికి వెళ్దాం రండి అని తీసుకెళ్ళాడు. ఆ తర్వాత ఒక నెల రోజులకి ఆ క్లాస్కి అటెండ్ అయ్యాను. ఆ తర్వాత నెల రోజులకి సంతపేట దగ్గర వెంకటేశ్వర కళ్యాణ మండపం ఉంటే దాంట్లో కూడా క్లాస్ జరుగుతుంటే ఒంగోలు పత్రిసార్ క్లాసు, అక్కడికి కూడా మమ్మల్ని ఆయన తీసుకువెళ్ళారు. కానీ ఏదో ఒక అద్భుతమైన ఎనర్జీలాగా పత్రిసార్ క్లాస్కి వెళ్ళినాక ఆయనలో ఉన్న మహత్యము, ఆ శక్తి, ఆ ఎనర్జీస్ ఎట్లా ఆకర్షించినవి కానీ ఇక్కడి నుంచి ఇది ఏదో మనం ప్రాక్టీస్ చేయాలి, దీంట్లోనే ఉంది సర్వరోగ నివారణి, ఆనందాలు అంతా దీంట్లోనే ఉన్నాయి, ఆనందంలో రకాలు అని చెప్పి పత్రిసార్ ఆ రోజు కాన్సెప్ట్ చెప్పారు. విషయానందం, భజనానందం, ఆత్మానందం, ఇవన్నీ ఆనందాల్లో రకాలన్నీ చెప్తూ మా చేత భజన కానీ, భజన కాసేపు చేయించారు. ఆ తర్వాత ధ్యానం చేయించారు. దేని టేస్ట్ బాగుందని క్వశ్చనర్ రూపంలో అడిగి పత్రిసార్ని అందరినీ, ప్రతి ఒక్కరిని పలకరించి అడగటం జరిగింది. ఆ రోజే నేను తెలుసుకున్నాను ఆనందం అంటే ఇది. సో దీన్ని ఫాలో కావాలి, జీవితంలో దీన్ని అనుసరించాలనే ఉద్దేశంతో ఆ రోజు నేను తీసుకున్నాను నిర్ణయము. ఆ తర్వాత దీన్ని ఎక్కడ ప్రాక్టీస్ చేయాలి ఏందనే దానికి అడిగితే మా మామయ్య నన్ను తీసుకెళ్ళి సిద్ధాస్ పిరమిడ్, అంటే లాయర్పేటలో సాయిబాబా గుడి వెనక ఖచ్చితంగా ఉంది, ఆ గుడికి ఆ పిరమిడ్కి తీసుకెళ్ళటం జరిగింది. దానిలోకి వెళితే మేము కాలు పెట్టి ఎంటర్ అయినాక, ఆ రోజు అక్కడ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు బిఎస్ఎన్ఎల్ కృష్ణయ్య కానీ, తర్వాత కనకారావు మాస్టరు, తర్వాత బద్రి, తర్వాత సునీలు, వీళ్ళంతా కూర్చొని రండి అని చెప్పి ప్రతి వాళ్ళకి చిన్న చిన్న బుక్స్ ఇచ్చి వాళ్ళకి తెలిసింది అంటే ఏ విధంగా ధ్యానం చేయాలి, దానిలో కూర్చోవాల్సిన నియమ నిబంధనలు ఏంటి, ఇవన్నీ కూడా ఆ పిరమిడ్ గురించి రోజు మీరు రండి కూర్చోండి అని చెప్పి చాలా రిసీవ్ చేసుకోవటం చాలా అద్భుతంగా ఉంది. ఆ రోజు నుంచి కూర్చోవటం మొదలుపెట్టండి, ప్రస్తుతం నేను చెప్తున్నాను, పూర్తిగా ఈ సొసైటీలోకి నేను పూర్తిగా ఇన్వాల్వ్మెంట్ జరిగింది. ఏ రోజైతే ఆ పిరమిడ్లోకి అడుగు పెట్టానో స్టిల్ ఇప్పటికీ 2009 నుంచి 2020 ఇప్పుడు సెప్టెంబర్ నెలలో ఉన్నాను, ఇప్పటి వరకు కూడా ఏ రోజు కూడా పిరమిడ్ ధ్యానం 3 గంటలకు తగ్గకుండా చేసుకుంటా ఉన్న వ్యక్తిని నేను. అంటే అసలు ఆ టైము ఎందుకో అడుగు పెట్టానో, ఏ టైంలో నేను ఆ పిరమిడ్ ధ్యానంలోకి ఎంటర్ అయ్యానో నాకే తెలియదు. కానీ
అంత అద్భుతంగా ధ్యానం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతూ వచ్చానండి. కానీ ఏ విధమైన మార్పులు అంటే ఒక్క పత్రిసార్ సాహిత్యం అంటే పత్రిసార్ క్లాసులు విన్నాక అసలు అంతకుముందున్న జీవితం ఇప్పుడు జీవితాన్ని పోల్చుకుంటే ఎట్లా ఉందంటే అంతకుముందు ఒక బురదలో కూరుకుపోయిన వ్యక్తిలాగా ఉన్నాను. కానీ సహజంగా నాకు అంటే అందరూ బతుకుతుంది అదేననుకోవచ్చు. కానీ నా జీవితంతో నేను పోల్చుకుంటే అంతకుముందు ఉన్న ధ్యానానికి ముందు ఉన్న జీవితం, ధ్యానం తర్వాత ఉన్న జీవితం పోల్చుకుంటే అసలు చాలా వేరియేషన్ ఉందండి గమనించుకుంటే. అంటే ఏదో రకంగా వ్యాపారాల్లో డెవలప్ కావడం కాదండి. ఆత్మపరంగా, అటు ఆరోగ్యపరంగా, అటు సంకల్పాల్లో గానీ, జీవితంలో గానీ ఎవరిని ఏది ఏమి అనకూడదు. అసలు ఎంత జ్ఞానం అండి మనిషికి. అంతకుముందున్న ప్రవర్తన నేను తలుచుకుంటే చాలా అంటే నా మీద నాకే కొంచెం అబ్బా! ఏంటా ఈ జీవితం ఎందుకు గడిచిందా ఇంత లెక్క. పత్రిసారి ఇప్పటికి పరిచయం అయ్యేసరికల్లా ఇంతకాలం పట్టింది గదా! గురువుగారిని నేను కలుసుకోలేకపోయాను గదా! ఎంత భాగ్యమో ఇప్పుడైనా నేను కలుసుకోగలిగాను అనే ధోరణిలో అప్పటినుంచి ఇప్పటి వరకు గూడా నేను రెగ్యులర్‌గా క్లాసులు వింటూ సాధన చేసుకుంటూ అట్లా చేసుకుంటూ వచ్చినాక ఒక 9 నెలలకి, 8 నెలలకి సంవత్సరం లోపులోనండి మన ఈ ప్రకాశం జిల్లా పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఏదైతే ఏ ప్రోగ్రాంలో అయితే కండక్ట్ చేస్తుందో ఆ ప్రోగ్రాంలు అన్నిట్లో ఇన్వాల్వ్ అయ్యేవాళ్ళం యాక్టివ్‌గా. ప్రతి ప్రోగ్రాంలో కూడా మమ్మల్ని ఇన్వాల్వ్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు. పత్రిసారు ధ్యాన జగత్ అని, ధ్యాన గ్రామీణం అని, ధ్యాన ఆంధ్రప్రదేశ్ అని ఇవన్నీ కూడా చాలా ప్రోగ్రామ్స్ చేసుకుంటూ తన టార్గెట్స్ ప్రకారం అంటే తన షెడ్యూల్ ప్రకారం ఏదైతే చెప్పుకుంటూ వెళ్ళారో దాన్ని ఫాలో అవుతూ ఒంగోలు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ద్వారా అందులో సభ్యుడిగా నేను ఉంటూ ఎన్నెన్నో కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగిందండి. ఆ టైంలో మనకి హరి గారు అంటే ఈత మొక్కల నుంచి హరి పిరమిడ్ మాస్టర్, గ్రేట్ పిరమిడ్ మాస్టర్ అతను ఒక వ్యక్తిగా చిన్నగా అంటే అక్కడ కూడా తను ప్రోగ్రామ్స్ చాలా చేసేవాడండి. అసలు చెప్పలేనివి కాదు. అది ఈత మొక్కల ఏరియాల్లో తన సంకల్పంతో ఆ గ్రామమే కాకుండా ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలు మొత్తం కూడా ఇన్స్పైర్ అయ్యే మోడల్లో ఈ పిఎస్ఎస్ఎం మూమెంట్ గురించి చెప్పుతూ వెళ్ళిన వ్యక్తుల్లో చాలా నంబర్ 1 క్యాండిడేట్ అండి. అంటే ఆ ప్లేస్లో అద్భుతమైన ఎనర్జీస్ పాస్ చేసుకుంటూ అక్కడ ఉన్న జనాల్ని మోటివేట్ చేసుకుంటూ వచ్చాడు. ఈ లోపల నేను కూడా ఇంతకుముందు శాకాహారినేం కాదండి. ఆ తర్వాత ఎప్పుడైతే పిరమిడ్లోకి ఎంటర్ అయ్యి అడుగు పెట్టినాక చిన్నగా బుక్స్ చదువుతూ పత్రిసార్ క్లాసులు వింటూ ఎప్పుడైతే విన్నానో ప్రతి ఒక్కళ్ళకి కూడా అసలు ఈ భూమి మీద ఎవరైనా బ్రతికున్న వాళ్ళు ఎవరు కూడా దాని జోలికి పోకూడదు. తెలిసినంత వరకు మనకు తెలిసిన ప్రతిదీ కూడా ప్రతి ఒక్కళ్ళకి కూడా శాకాహారము ధ్యానం గురించి చెబుతూ వెళ్ళాల్సిందే ఈ జీవితం అనే ఉద్దేశంతో సంకల్పించుకొని ఎక్కడి నుంచో కాదు ముందు మన దగ్గర నుంచే ప్రక్షాళన కొనసాగించాలని చెప్పి సొంతగా మా కుటుంబంలో వాళ్ళందరినీ సమూలంగా నాకు 3 సోదరులుంటే వాళ్ళని కూడా బ్రతిమాలి వంగపడి ఇది తప్పు ఇది చేయకూడదని చెప్పి వాళ్ళని కూడా ధ్యానంలోకి రాకపోయారు. కనీసం శాకాహారులోనైనా బ్రతకండి అని చెప్పి వాళ్ళని కూడా పిరమిడ్లు కొనిచ్చి పిరమిడ్లు ద్వారా వాళ్ళని కూడా ధ్యానంలో కూర్చోబెట్టి శాకాహారంలోకి మా అన్నయ్య గారి పిల్లలు కానీ వాళ్ళని స్టార్ట్ చేసి ప్రైమరీగా నేను చేసిన పని అదేనండి. అసలు మన కుటుంబంలో మన పరిసర ప్రాంతాల్లో నా బంధువర్గంలో ఎవరు ఉండకూడదనే ఉద్దేశంతో ఎక్కడికి పోయినా నేను ఈ శాకాహారము ధ్యానం గురించే చెప్పడం ప్రారంభించడం జరిగింది. ఆ తర్వాత ఈ హరిగారు వచ్చినాక ఎప్పుడైతే ఒంగోలు వచ్చి తన సంకల్పంతో ఒంగోలు ప్రకాశం జిల్లాలో ఒక 5-6 మండలాల్లో మొత్తం కూడా ఈ ధ్యానమయం చేయాలి అనే ఆయన సంకల్పం ఒకటి నెరవేర్చుకోవాలి సంకల్పం పెట్టుకున్నాననే ఉద్దేశంతో ఆయన ఒంగోలు వచ్చి కొంతమంది మాస్టర్స్ని ఎవరైతే క్లాసులు చెప్పగలిగినారో వాళ్ళని మాత్రమే సెలెక్టెడ్గా తీసుకొని ఒక 7 మాస్టర్లతోటి 6 మండలాల్లో ఒక వెహికల్ తీసుకొని రోజుకి 6 గ్రామాలు 6 మాస్టర్లని 6 ఊళ్ళలో దించడం. వారం రోజులు ప్రతి ఊరికి ప్రోగ్రాం పెట్టాడండి అతను. మండలంలో ప్రతి ఊరికి ఒక్కొక్క ఊరికి వారం రోజుల పాటున ధ్యాన ప్రచారం చేసేటట్టు ఒక సెంటర్ని ఎన్నుకొని ఏర్పాటు చేయడం జరిగింది. వారం రోజులు 7 మాస్టర్లు ఆ ఊరికి వెళ్ళే ఏర్పాటు చేశాడు ఆయన. 7 మాస్టర్లని వెహికల్లో తీసుకువెళ్ళడం, ఒక్కొక్క మాస్టర్ని ఒక్కొక్క ఊళ్ళో దించుకుంటూ 7 మాస్టర్ని 7 ఊళ్ళు మారుస్తాడు. అప్పుడు వారం రోజులు 7 మాస్టర్లు ఒక్కొక్క ఊరికి ఒక్కో మాస్టర్ మారుతూ 7 రోజులు క్లాసులు జరగడం జరుగుతుంది. అట్లాంటి క్లాసులు నడిపిన వాళ్ళల్లో నన్ను కూడా ఒకరిని భాగ్యంగా తీసుకున్నాడు. ఆ భాగ్యం నాకు కలిగింది. ఒక 4 మండలాల్లో ఒక నెల 15 రోజుల పాటు దగ్గరగా నాకు వీలయ్యి నా ఉద్యోగరీత్యా సెలవులు వచ్చినప్పుడల్లా నేను ఆ కార్యక్రమంలో పాల్గొంటూ సుమారుగా ఒక 40-50 ఊళ్ళ గ్రామాల్లో ఈ ధ్యానం క్లాసులు అప్పట్లోనే చెప్పే భాగ్యం నాకు కలిగిందండి. ఎంత అద్భుతమో కదా ఆ భాగ్యం. ఆ క్లాసులకు వెళ్ళి వచ్చినాక
నాకు గూడా పర్సనల్‌గా మేము ఎక్కడైతే ధ్యానానికి వెళ్ళామో, ఆ ఊళ్ళ నుంచి కూడా ఫోన్‌లొచ్చి, "సార్ మేము ఇట్లా మీ మీ ద్వారా క్లాసులు విన్నాక చాలా అద్భుతంగా ఉందండి. మేము మాంసాహారం మానేసాము. ధ్యానం చేసుకుంటున్నాము. ధ్యానం చేసుకుంటే నాకు ఈ అనుభవాలొస్తున్నాయి. నాకు ఇక్కడ ఇబ్బంది కలుగుతుంది, అక్కడ ఇబ్బంది కలుగుతుందని" వాళ్ళు మా ద్వారా అంటే చూసారండి సొసైటీలోకి నేను ఒక సభ్యుడిగా చేరినోడిని గురువు స్థాయి దాకా తీసుకువెళ్ళాడు పత్రి సార్ నన్ను. అంతేకాదండి. ఎంతో భాగ్యంగా కలిగిచ్చి నేను ఎన్నెన్నో సేతు విజ్ఞానం క్లాసులని, తర్వాత తటవర్తి వీరరాఘవరావు గారి క్లాసులని, ఒంగోలులో పిఎస్ఎస్ మూవ్‌మెంట్ ద్వారా ఎన్ని ధ్యాన దసరా ఉత్సవాలు, ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో చెప్పనలవి కాదు. ఏ ర్యాలీలు కండక్ట్ చేసినా వేటిలోనైనా కాస్త మమ్మల్ని సభ్యులుగా అందరినీ తీసుకువెళ్ళి, అందరినీ కలుపుకుంటూ సొసైటీ బాగా పనిచేసేదండి. ఆ సొసైటీలో సభ్యుడిగా ఉన్నందుకు ఆ పిరమిడ్ ధ్యానం నాకు అబ్బినందుకు చాలా అదొక అదృష్టంగా భావిస్తూ ఉంటాను ఆ ఒంగోలు జీవితాన్ని. ఆ జీవితంలో భాగంగానే ఇన్ని ఊళ్ళు ఒక 50 ఊళ్ళు ప్రచారం చేయగలిగాను. నాకు తెలిసినంత వరకు చెప్పుకుంటూ వచ్చాను. చూడండండి ఒక అద్భుతమైన మార్పనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో చూడండి. 2009లో నేను అంతకుముందున్న జీవితంలో ఎప్పుడు గూడా ఏదో ఒక రుగ్మతతో ఉండేవాడిని. ప్రైమరీగా నాకు లభించిందంటే ఒక ధ్యానాన్ని తీసుకెళ్ళి ఈ అనుభవంతోటి ప్రైమరీగా నాకు లభించిన అది వరంలాగా అనుకోవచ్చు. నాకు లభించిన ఫస్టు అది నా జీవితంలో ప్రవేశించింది కాబట్టి 2009కి ముందు నా జీవితంలో ఏదో టాబ్లెట్స్ వేసుకునేవాడిని. 2009 నుంచి ఇప్పుడు 2021కి ఎప్పుడు కూడా హెడేక్ అని గానీ, ఏది కూడా ఒక్క శరీరానికి నాకు దగ్గరలోకి నా దరిదాపుకు వచ్చి ఎరగదండి. గాలివానైనా సరే నేను పిరమిడ్‌లో కూర్చోకుండా నేనుండను. 3, 4 గంటలు పిరమిడ్ ధ్యానం చేయాల్సిందే. నాకు తెలిసి నేను ఎక్కడ గానీ భౌతికంగా ఎక్కడైనా పిరమిడ్ క్లాసులు ఉంది అంటే తప్పనిసరిగా ఆడికి వెళ్తాను. తర్వాత నాకు ఫోన్ చేసి సార్ మీరు క్లాస్‌కి రండి అని చెప్తే నేను తప్పనిసరిగా వెళ్ళి హాజరవుతుంటాను. నాకు తెలిసిన జ్ఞానాన్ని వాళ్ళకి పంచుతూ నేను కూడా నా ఆత్మను ఉద్ధరించుకుంటూ ఆ విధంగా బ్రతుకుతూ ఉన్నాను. ఒంగోలులో సేతు విజ్ఞానం క్లాసు నా అనుభవం చూడండండి. ఇప్పుడంటే కనీసం 12 సంవత్సరాలు ఒక థర్మామీటర్ గానీ, ఒక టాబ్లెట్ గానీ నా దగ్గరికి చేరి ఎరగదు. నేను కొన్ని అంటే ఒక వందల సంఖ్యలో చెప్పలేను కానీ 100 క్లాసుల దాకైనా కనీసం గ్రామాలకి పొదిలి, కనిగిరి, పామూరు, తర్వాత సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, చాలా మండలాల్లో తిరిగి ఇటు మాతృ మండలం గానీ, నాగులుప్పలపాడు మండలం గానీ తిరిగి చాలా ఊళ్ళు ప్రచారం చేస్తూనే వచ్చాను. చాలా క్లాసుల్లో కూడా జ్ఞానాన్ని పొందుతూ వింటూనే పత్రి సార్ సాన్నిధ్యంలో చాలా అద్భుతమైన పిరమిడ్ మాస్టర్స్ మొత్తం కూడా సీనియర్స్ మాస్టర్స్ మొత్తం కూడా రాష్ట్రంలో ఉన్న సీనియర్స్ మాస్టర్ మొత్తం కూడా ఒంగోలు వచ్చి క్లాసులు జరుపుతూ ఉండేవాళ్ళు. అంటే ప్రతి నెలకి 2 సార్లు సీనియర్ మాస్టర్స్ ద్వారా మేము క్లాసులు వింటుంటాము, పుస్తకాలు చదువుతుంటాం. ఆ పుస్తకాలు కూడా నా ఇంట్లో లైబ్రరీలాగా ఉంటుందండి పుస్తకాలు. ఎప్పుడు పోయినా సరే, ఎక్కడికి పోయినా సరే 3, 4 పుస్తకాలు నా చేతితో పట్టుకొని కొనుక్కొని వస్తూ ఉంటుంటాను. పుస్తకాలు లైబ్రరీలాగా నేను ఏర్పాటు చేసుకున్నాను. ఆ తర్వాత ఎప్పుడో సేతు విజ్ఞానం క్లాసులో ఒక అద్భుతమైన పిరమిడ్ తోటి అంటే మా ఊళ్ళో పాత ఇల్లు ఉండేదండి. పెద్ద ఇల్లేను. మేము రైతు కుటుంబీకుడిని. పెద్ద ఇల్లు ఉండేది. దాన్ని ఎప్పుడైనా కానీ పిరమిడ్‌తో కూడిన అందమైన ఇల్లు కట్టుకోవాలనేది నేను ఆ రోజు సేతు విజ్ఞానం క్లాస్‌లో సంకల్పించాను నేను. అదే మోడ్‌లో 2014లో వచ్చి నేను ఇల్లు బిగించేశానండి. అద్భుతమైన ఇంజినీర్ నాకు చిక్కారు. ఆ ఇంజినీర్‌తో పాటు ప్లాన్ పెట్టి నాకు పిరమిడ్ రావాలండి. ఆ షేప్ నా ఇంటి మీదకి రావాలి పిరమిడ్. ఆ పిరమిడ్ కూడా ఎట్లా ఉండాలంటే ఇంటి ఎలివేషన్‌లో కలవాలండి. ఎలివేషన్‌లో ఉండాలి. అందరిని అట్రాక్ట్ చేసే మోడల్‌లో ఉండాలి ఆ కొలతలు కూడా. ఎవరు చూసినా కూడా ఆకారం ఏంది అని అడిగితే పిరమిడ్ ధ్యానానికి సంబంధించినదే అనేది ఒక ప్రచారంలాగా ఉండాలనే ఉద్దేశంతోటి 3rd ఫ్లోర్‌లో టాప్‌లో కట్టించాను నేను అది. ఆ ఇంజినీర్ ప్లాన్ కూడా అటు చేశారు. దానికి రవిరాజు గారు మన రాజుగారిపాలెం రవిరాజు గారు దాన్ని తన చేతుల మీదుగా పిరమిడ్లు ఆయన 100 పైన పిరమిడ్లు నిర్మించున్నారు. మార్టూర్లు మా సెంటర్‌లో మా గ్రామానికి సమీపంలో రాజుగారిపాలెంలో అద్భుతమైన పిరమిడ్ మాస్టరు పత్రి సారు చాలా ఆయన సంకల్పాన్ని ఎప్పుడు కూడా దగ్గరుండి చాలా అభినందిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా అతను పిరమిడ్ మాస్టర్ ఎన్ని ప్రోగ్రాములు చేశాడో చెప్పనలవి కాదు. అట్లాంటి మాస్టర్ చేతుల మీదుగా నాకు పిరమిడ్ నిర్మాణం జరిగింది. చాలా అద్భుతంగా పిరమిడ్ అది. దాన్ని కూడా మేము పిరమిడ్ నిర్మించేటప్పుడు దీనికి ఏమన్నా పత్రి సార్ వస్తారేమోనంటేను రవిరాజు గారు అన్నారు, అదేంటండి అంత అనుమానంగా అవుద్దండి, మనం పత్రి సార్ వస్తున్నారు, మీ గృహప్రవేశానికి వస్తున్నారు, పిరమిడ్ ఓపెన్ చేస్తున్నారు, అంతేనండి, మీరు కూడా అదేవిధంగా ధ్యానం చేయండి అని అన్నారు. ఖచ్చితంగా నేను దసరాకి అంటే 2015 దసరా రోజు సారు మా ఏరియాకి వచ్చారు. ఖచ్చితంగా నా ఇంటి గృహప్రవేశానికి వచ్చారు. ఆ సార్ చేతుల మీదుగా నాకు వ్రతాలు ఇవి అవి ఏమి నేను ఏర్పాటు చేసుకోకుండా
పత్రి సార్ చేతుల మీదుగా నేను గృహప్రవేశం జరగాలి, నా పిరమిడ్లో ధ్యానం జరగాలి. సార్తో కూర్చున్నాను కాసేపు. మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూర్చోబెట్టి ధ్యానం చేయించారు. పత్రి సార్ చేతుల మీదుగా రిబ్బన్ కటింగ్ చేసి గృహప్రవేశం చేశాను. అంతే. ఎంతో అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని ఇప్పుడు గడుపుతూ ఉన్నామండి. ఈ జీవితం అసలు అది చెప్పనలివి కాదండి, అది అనుభవిస్తే తప్ప. అంటే ఆ ధ్యాన అనుభవం ఎట్లా ఉంటుందంటే, ఒక్కసారి దాంట్లో కూర్చోకపోతే ఆ రోజు ఏదో అంటే అది జీవితంలో ఒక పార్ట్ అయిపోయిందండి అది. అది ప్రతి ఒక్కళ్ళకి కూడా కలగాలి అనే సంకల్పంతోటి ఏ రోజుకి ఆ రోజు ధ్యానం చేస్తూ ఉన్నాము. మా ఊర్లో కూడా మన ఒంగోలు మాస్టర్స్ నుంచి తీసుకొచ్చి, ఒంగోలు మాస్టర్స్ కొంతమంది సీనియర్ మాస్టర్స్ని తీసుకొచ్చి మన పిరమిడ్లో ధ్యానం అలవాటు చేయాలి, మా కుటుంబ సభ్యులతో పాటు అందరూ ఈ ఆనందాన్ని పంచుకోవాలి. ఇది పత్రి సార్ ఆదేశాలు. ఆయన ఆదేశానుసారం మనం కూడా ఈ సజ్జన సాంగత్యం అనేది అందరికీ ఏర్పాటు చేయాలి. ధ్యాన ప్రచారం అందరికీ తెలియాలి. ఆ ధ్యానంలో మనం పొందుతున్న జ్ఞానాన్ని అందరికీ పంచాలనే ఉద్దేశంతోటి కొన్ని ప్రయత్నాలు చేసి ఒక మాస్టర్స్ని, మా బ్రదర్ కూడా అదే మోడల్లో ఇంకొక బ్రదర్ కూడా మా ఊళ్ళోనే ఇంకో పిరమిడ్ కట్టించామండి. నేను 14x14 పిరమిడ్ నిర్మించుకున్నాను. తను 10x10 పిరమిడ్ నిర్మించుకున్నాడు. చాలా అద్భుతంగా ధ్యాన కార్యక్రమాలు నిర్వహించామండి. కొంతమంది చేసుకుంటూ ఉంటున్నారు. ఎవరి అనుభవాల కొంది వాళ్ళు పిల్లలు, కొంతమంది చిన్న పిల్లలు, స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు, స్కూళ్ళల్లో కూడా పోయి నేను ధ్యాన ప్రచారం మా ఏరియాలో కొన్ని స్కూళ్ళకి పోయి ధ్యాన ప్రచార కార్యక్రమాలు పిరమిడ్లో అంటే సొసైటీలో భాగంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. కొంతమంది పిల్లలు ఇప్పటికి కూడా మా ఇంటి పై భాగంలో ఉన్న పిరమిడ్లోకి వచ్చి కొంతమంది పిల్లలు ఇప్పుడిప్పుడే కొంచెం ధ్యానం నేర్చుకుంటున్నారు. ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి కొన్ని చిన్న పుస్తకాలు ఇవ్వటం, కూర్చోబెట్టడం, కొంచెం ధ్యానం చేయించడం, ఆ విధంగా చేస్తున్నాను. కానీ నేను అనుకున్న మోడల్లో, నా స్థాయి అనుకున్న మోడల్లో మా గ్రామంలోకి ఆ స్థాయిలోకి రాలేదు. కానీ నా పిరమిడ్ ధ్యానాన్ని ఉపయోగపెట్టి, మాకు 2 పిరమిడ్లు ఉన్నాయి. మా బ్రదర్ ఒకటి కట్టాడు, నేను ఒకటి కట్టాము. ఈ 2 పిరమిడ్లు ఉపయోగపెట్టుకొని ఇక మాస్టర్స్‌ని ఉపయోగపెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా అద్భుతంగా ముందుకు తీసుకెళ్ళేదానికి చాలా ప్రయత్నాలు చేయాలి. ఇంకా చేయాలి అనే సంకల్పం మాలో పెట్టుకున్నామండి. అది అందరూ కూడా గ్రామానికి సంబంధించి ఏం జరుగుతుంది, ఈ పిరమిడ్‌లో ఏం జరుగుతుంది అనేదానికి కొంతవరకు ఇప్పటికే వచ్చింది ఒక అవగాహన. చాలా అద్భుతమైన ఆనందమైన జీవితాన్ని గడుపుతున్నామండి. ఈ జీవితం ప్రతి ఒక్కళ్ళకి అందాలి అంటే పిరమిడ్ ధ్యానం తప్పకుండా చేసి తీరాలండి. అంతకు తప్పితే మార్గం ఈ భూమి మీద ఇంకొకటి లేదుగాక లేదు. మనం చేయకూడనివి అసలు ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు, ఏది మాట్లాడాలి, ఏది మాట్లాడకూడదు, ఇదేనండి జ్ఞానం అంటే. ఈ జ్ఞానాన్ని పత్రి సారు అనేక వేల కాన్సెప్ట్లు ఎప్పుడన్నా కానీ చెప్పింది చెప్పకుండా రకరకాలుగా సత్యము, ధర్మము అంటూ ఏదో ఒక కాన్సెప్ట్ తీసుకొని పత్రి సారు ఈరోజు మన ఛానల్స్ ద్వారా, పిఎంసి ఛానల్స్ ద్వారా, మన జూమ్ కార్యక్రమాల ద్వారా అంతర్ప్రయాణాలని, కాంతి ప్రయాణాలని, ఇవన్నీ కూడా ఎన్నెన్నో కార్యక్రమాలు, కొన్ని వేల మంది ఈ కరోనా టైంలో, కొన్ని లక్షల మంది పిరమిడ్ ధ్యానులు, ఎంతోమంది ఈ డిజిటల్ మన కెమెరాల ద్వారా, జూమ్ కార్యక్రమాల ద్వారా ఈ ధ్యాన ప్రోగ్రాంలో పాల్గొంటూ అందరి జీవితాలు ధన్యమవుతున్నాయండి. ఒక్క భయం లేకుండా హాయిగా ఆనందంగా బ్రతకగలుగుతుంది. ఏ ఆనందం అంటే ఆనందాల్లో ఇంకా ఆనందం పెంచుకున్నారండి పిరమిడ్ మాస్టర్లు ఈ కరోనా టైంలో. గుర్తుంచుకోవాల్సిన అంశం అండి అది. అది చాలా హర్షించదగిన విషయం. ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా భయభ్రాంతులతో ఉన్న పరిస్థితి ఇది. ఎందుకంటే దాని గురించి అవేర్నెస్ వాళ్ళకి చాలా తక్కువ. స్పిరిచువల్ నాలెడ్జ్ అనేది అది భయభ్రాంతుల్ని తొలగిస్తుంది, ఆత్మానందాన్ని కలుగజేస్తుంది, మన ఆత్మ ఎదుగుదలకు ఉపయోగపడుతుంది అనేది. అంటే ఒకటండి, ఎప్పుడు కూడా ఆధ్యాత్మిక ఎదుగుదలకి భౌతికమైన సంపదలు కానీ, భౌతికమైన చదువులు కానీ అవసరం లేదండి. ఏ కాడికి ప్రేమ, పట్టుదల ఈ 2 ఉంటే చాలు జీవితంలో. మనం దాన్ని అందరిని ఎదుటి వాళ్ళని ప్రేమించడము, పట్టుదల ఎందుకు సాధించలేను, నేను మొన్నటిదాకా ఈ విధంగా మన పత్రి సార్ మన 80కి ముందు తను భౌతికంగా తిరిగిన వ్యక్తి, ఒక వ్యక్తిగా తిరిగిన వ్యక్తి. ప్రపంచం మొత్తాన్ని ధ్యానమయం చేయాలి, అందరినీ జ్ఞానులుగా తయారు చేయాలి, ఈ భూమండలాన్ని ఉద్ధరించబడాలి అని చెప్పి తను ఒక షెడ్యూల్ తయారు చేసుకొని దాని ప్రకారం అందరిని, ప్రపంచం మొత్తాన్ని ట్యూన్ చేసుకుంటూ వెళ్ళినప్పుడు కనీసం మన పరిసరాల్లో ఉన్న మన గ్రామాల్లో కానీ, మన మండలాల్లో కానీ అంత మాత్రం చేయలేమా అనే పరిస్థితి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్స్పైర్ అయ్యి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం ప్రతి పిరమిడ్ మాస్టర్ కూడా తన వంతు కర్తవ్యంగా ఎంతో బాగా అద్భుతంగా అసలు చేస్తున్నారంట్లో పత్రి సారే చెప్తుంటారు. చూశారండి, ఎక్కడ ఏ దేశంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఏ కార్యక్రమంలో ఉన్నా పత్రి సార్ చెప్పేది ఒక్కటే మాట, పిరమిడ్ మాస్టర్లందరికీ సాష్టాంగ నమస్కారం అని చెప్తారు. ముందే చాలా పెద్ద పీట వేస్తారు. ఎందుకంటే తను భాగంగా పిరమిడ్ మాస్టర్లు అందరూ కూడా ఈ భూమండలాన్ని ఉద్ధరించే కార్యక్రమంలో
ఒక తను షెడ్యూల్ ఏర్పాటు చేసుకొని ఒక జన్మ తీసుకున్నోళ్ళు కాబట్టి వాళ్ళందరూ కూడా ఆ షెడ్యూల్ని అమలుపరిచేలాగూ తను కార్యక్రమాలు చేపడుతున్నారు కాబట్టి ముందు వాళ్ళకి సాష్టాంగ నమస్కారాలు అని చెప్పి పత్రిసారి ఏ ప్రోగ్రామ్ అయినా కొనసాగిస్తుంటారు. అందుకని ఈ భూమి మీద అంతకంటే అద్భుతమైన గురువు మనకి ఎవ్వరూ లేరు. ఇంతకుముందు ఆధ్యాత్మికంగా నేను ఎప్పుడు కూడా ఏ గుడికి కానీ ఏ పూజకి కానీ ఏ గురువుని కానీ ఆశ్రయించింది లేదు. ఏ రోజైతే 2009లో నేను ఎంటర్ అయ్యాను అంటే ఆ 3 పదాలేనండి, ధ్యానం, సర్వరోగ నివారణి, సత్యజ్ఞాన ప్రదాని అని. ఎప్పుడైతే మనకి ఆ వాక్యాలన్నీ కూడా పిరమిడ్ నవరత్నాలు ఆ బోర్డులండి, ఆ సిద్ధాస్ పిరమిడ్కి వెళ్తే ఆ బోర్డులు నవరత్నాలని అండి. ఆత్మీయ పరబ్రహ్మం, జీవుడే దేవుడు, దేహమే దేవాలయం, శ్వాసే గురువు, సమయమే సాధన, సహనమే ప్రగతి, అనుభవమే జ్ఞానము, జ్ఞానమే ధర్మం, ధర్మే పుణ్యం అని నవరత్నాలు ఎంత అద్భుతంగా ఉండేయండి. ఆ నవరత్నాలు చుట్టే తిరుగుతుందండి మన సొసైటీ మొత్తం కూడా. అంత జ్ఞానాన్ని బోధించే సొసైటీ మన దగ్గర పెట్టుకొని మనం ఎన్నాళ్ళు ఈ చీకట్లో బ్రతికామా, ఇది తెలియకుండా ఎన్నాళ్ళు దీన్ని చుట్టూ తప్పించుకుంటా వెళ్ళామా, ఎట్లానో సజీవంగా లేకపోయినప్పటికీ మా మామయ్య నన్ను తీసుకెళ్ళి అక్కడ ఆ సొసైటీలోకి నన్ను తీసుకెళ్ళి చిన్నపిల్లవాడిని స్కూల్కి ఎట్లా చేర్చాడో అట్లా చేర్చాడండి. ఆ చేర్చడం ఇప్పటి వరకు సొసైటీని వదిలిపెట్టిన రోజు లేదు, ధ్యానాన్ని వదిలిపెట్టిన రోజు లేదు, ధ్యానం గుర్తు రాకుండా జీవితం గడిపిన రోజు లేదండి. ఏదో ఒక రోజు ఏదో ఒక పుస్తకం చదువుకుంటూ ఎవరో ఒకరికి తెలిసింది, నాకు తెలిసి నేను చెప్తున్నానండి ఒక్కటే మాట, నేను విశ్వంలో జరిగేది ఎవరైనా నేను కలిసినప్పుడు నా బంధువర్గం కానీ విడిజనం కానీ ప్రాపంచికంగా ఎంతోమందిని కలుస్తుంటాం జీవితంలో. ఎవరైనా కలిసి ఏదైనా ఒక ముచ్చట వ్యవహారం చేసుకున్నప్పుడు భౌతిక వ్యవహారాల్లో నేను పక్కన దూరంగా ఉంటాను. ఉన్నప్పుడు వాళ్ళు ఏదో సమయంలో వాళ్ళకున్న దుఃఖాలో లేకపోతే వాళ్ళకున్న రోగాలో రుగ్మతలో ఏదో ఒకటి చెప్తూ వాళ్ళ పరిస్థితుల్లోకి వెళ్తుంటారు. వెళ్ళినప్పుడు నేను చిన్నగా వాళ్ళని ఎంటర్ చేసేది ఏంటంటే, బాబు నేను అద్భుతమైన జీవితం గడుపుతున్నాను, అదే జీవితం నీకు కూడా కలగాలి, ఆ భాగ్యం నువ్వు కూడా పొందాలి అని అంటే దానికి మార్గం ఒకటి ఉంది, నేను చెప్తే వినుకుంటావా అని అడుగుతాను. నేను అడిగితే తప్పనిసరిగా అది నువ్వు చేయలేని పని కూడా కాదయా, నువ్వు చేయగలుగుతావు, నేను చేయగలేదు, నీకెందుకు సాధ్యపడదు అని నేను ఆ వ్యక్తిని ఆ విధంగా అడుగుతాను. ఆ తర్వాత చిన్నగా అడుగుతాను, ఏంటి ఆ విషయం చెప్పండి అంటే, నువ్వేం కష్టం అనుకోవద్దు, చాలా ఈజీ మెథడ్. ఫస్ట్ నువ్వు చాలా బాధల్లో ఉండవు కాబట్టి, అంటే ఇబ్బందుల్లో ఉండాడు కాబట్టి నువ్వు చేయాల్సింది ఒకటి ఈజీ పని, ఏమి పెట్టుబడి లేదయా, నీకేమి ఇబ్బంది లేదు, నేను చెప్పిన పని ఒకటి చేయంటే ఎందుకు చెప్పని అంటాడు. నువ్వు నాన్ వెజ్ తింటున్నావా అని అడుగుతాను. తింటున్నారని, ఎందుకంటే 100కి 90 మంది వాళ్ళే ఉండారు కండి, 90% వాళ్ళే ఎబ్బగా ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా తినేవాళ్ళ లిస్టులో ఉండాడు ఆయన, లేకపోతే అంత రుగ్మతలు ఆయనకు ఉండవు, అన్న బాధలు కూడా ఉండవు. నేను ఖచ్చితంగా తింటున్నాను అంటాడు. నీకు దండం పెట్టి చెప్తాను, నీకు ఇప్పటి నుంచే బ్రతిమలాడి చెప్తున్నాను, ఫస్ట్ ఇమీడియట్గా అది మానేస్తావా. పత్రిసారి చెప్తాడు, నువ్వు బలవంతంగా ఏది రుద్దబాక అని ఎదుటివాడు కానీ నేను బ్రతిమలాడి భంగపడి జాగ్రత్తగా ఇట్లా ఉంటే బాగుంటుందా జీవితం, నా జీవితం ఈ విధంగానే బాగుపడింది, నువ్వు శాకాహారంలో ఉంటావా, లేదు నువ్వు ఉండలేనన్నావు, లేదు నేను ఇంకొక పని చెప్తాను అది చేయగలుగుతావా అని అడుగుతాను. ఏంటంటే ధ్యానం చేయగలుగుతావా అని అడుగుతాను. ధ్యానం అంటే ఏందని అడుగుతాడు. రా కూర్చో చెప్తాను, దాని ప్రకారం నువ్వు పో, అది ఈజీ, ఎవరు చేయలేదు కాదు, నీలాగే నేను తిరుగుతున్న వ్యక్తిని, నీకెందుకు సాధ్యపడ, నాకు సాధ్యపడంగలేదు నీకెందుకు సాధ్యపడదని చాలామందిని మోటివేట్ చేసి ధ్యానంలో కూర్చోబెడతాను. పత్రిసారి చెప్తాడు ఒకటే, నువ్వు అతని దగ్గర నుంచి ప్రతిఫలం ఆశించకుండా ఏదైనా చెప్పు, నీకు తెలిసింది చెప్తూ ఉండటమే జ్ఞానము ధర్మము, నీకు తెలిసింది జ్ఞానము, నీ అనుభవమే జ్ఞానము, నీ అనుభవాన్ని పక్వానికి పంచడమే ధర్మం అని పత్రిసారి చెప్తుంటాడు. ఆ కాన్సెప్ట్లో భాగంగానే నేను ఎదుటివాడిని కూడా వచ్చినప్పుడు నువ్వు ఈ 2 పనుల్లో ఏ పని చేయగలుగుతావు, ఫస్ట్ నువ్వు ధ్యానం చేయగలిగితే అది కష్టం అనుకుంటావు, అంటే మైండ్ని అంటే రోజు నువ్వు స్నానం ఎట్లా చేస్తున్నావు, నీ మనస్సుకి నీ మైండ్ని కూడా శూన్యపరచుకోవటం అలవాటు చేసుకోవయా, ఇది పద్ధతి. దానికి ఎప్పుడు కూడా మనం స్నానం చేయించి ఎరగము, నువ్వు ఎప్పుడు కూడా శూన్యస్థితిలోకి వెళ్ళెరగవు. ఒక్కసారి వెళ్ళావంటే దాంట్లోకి ప్రతిరోజు అట్లా కూర్చోవాలి, మన ఆత్మకు స్నానం అనేది చేయించాలి, ఆ కార్యక్రమంలో నువ్వు భాగం కావాలి. అది చేసిన రోజు నీకు తలనొప్పి నుంచి బీపీలు, షుగర్లు, అల్సర్లు, క్యాన్సర్లు, చర్మవ్యాధులు, మలబద్ధకాలు, ఎటువంటి జబ్బు అయినా సరే ₹1 ఖర్చు లేకుండా, ఒక్క డాక్టర్తో పని లేకుండా హాయిగా ఆనందంగా నువ్వు విలసిల్తావై 45 రోజులు కూర్చో, నీకు ఎటువంటి జబ్బు అయినా ఎటువంటి రుగ్మత అయినా తొలగిపోద్ది, ఏ డాక్టర్తో పని లేదని ముచ్చటగా చెప్తూ ఆయనకి సంబంధించి ఆ ధ్యానంలో దిగడానికి సంబంధించి ధ్యాన జగత్తులోనూ ఏదో ఒకటి చిన్న చిన్న కాన్సెప్ట్లను పుస్తకాలు ఇచ్చి చిన్నగా ఇది చదువుకో, ఇది చెయ్యి అని చెప్తూ ఉంటుంటానండి. అది వాళ్ళకి నచ్చినా నాకు నచ్చకపోయి మా ఫ్యామిలీ మెంబర్స్ అంటారు, నువ్వు దిగటంతో శాకాహారం గురించి చెప్తావు, ఎట్లా వాళ్ళు పారిపోతున్నారు కొంతమంది ఇదనంటే, పత్రిసారి ఒకటే మాట చెప్పాడు, నీకు తెలిసింది చెప్పమన్నాడు.
వాళ్ళు వినుకుంటే వినుకుంటారు. లేకపోతే వాళ్ళ కర్మ. మనం చేసేదేం లేదు. నీకు చెప్పింది నీకు తెలిసింది చెప్పడమే ధర్మం అని చెప్పాడు. నేను అదే చెప్తున్నాను. నేను అదే ఫాలో అవుతున్నాను. ఇక వాళ్ళకి నచ్చకపోని పర్వాలేదనుకుంటే ఇక అక్కడి నుంచి కొన్ని పరిస్థితుల్లో మార్పులు తెచ్చుకొని ఫస్ట్ ధ్యానమే అలవాటు చేద్దాం. తర్వాతే అతనికి నిదానంగా శాకాహారం గురించి చెప్దాం అనే ఉద్దేశంతోటి ఒక్కసారి శాకాహారం అనంగలోనే దీంట్లో ఏదో ఉంది. ఇది మనం ఏడ పడదాంలే అనే ఉద్దేశంతోటి. అంటే వాళ్ళు బ్రతుకుతూ ఉన్న సమాజం అట్లాంటిది కాబట్టి ఒకసారి యూటర్న్ తీసుకొని ఈ జీవితంలో రావాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటదేమో అనే పరిస్థితులతోటి ఫస్ట్ ధ్యానమే అలవాటు చేద్దామనే ఉద్దేశంతోటి ధ్యానం గురించి మాట్లాడటమే మొదలుపెట్టానండి. ఆ విధంగా ఫస్ట్ ధ్యానం చేయి బాబు, కొన్నాళ్ళు ఆగిన తర్వాత పరిస్థితి బాగుంది, అతను నాకు ఇదేదో మార్పులు జరుగుతున్నాయి అని తను కూడా సిట్టింగ్లు వేయటం మొదలుపెడితే చిన్నగా అతన్ని కూడా మన మార్గంలోకి దించుతూ అతనికి చిన్న చిన్న పుస్తకాలు ఇస్తూ, బాబు ఇట్లా చేస్తే బాగుంటుంది, ఈ మార్గంలోకి వచ్చి కొంచెం ఆహార నియమాల్లో కొంచెం మార్పు తెచ్చుకొని నాన్ వెజ్ అనేది కొంచెం దూరంగా పెట్టమ్మా, నెలకోసారి 2 నెలలకోసారి తినేవాడైతే ఒక నెలకోసారి అటాచ్ చేసుకుంటూ తర్వాత నిదానంగా మార్చేసుకొని దీన్ని అసలు దూరంగా ఉండటం చాలా మంచిదమ్మా. మేమైతే చేస్తున్న పని అది. పెద్ద చిన్నులపాయతో సహా మష్రూమ్ అంటే ఇవి పుట్టకుక్కలు, అది కూడా పత్రిసారి చెప్పాడు. అది కూడా మనకు తగదయా మనకు ఆహారంకి, అది కూడా ఫంగస్ లాంటిదేను, తినొద్దని చెప్పారు. చిన్నులపాయ అది తినొద్దని చెప్పారు. ఏదైతే గురువుగారు చెప్పారో అది ఫాలో అవుతూ వస్తున్నాం పిరమిడ్ మాస్టర్లు మేమందరం కూడా. ఈ విధంగా వాళ్ళని ప్రతి ఒక్కళ్ళని కూడా చిన్నగా మోటివేట్ చేసుకుంటూ నాకు జీవితంలో కలిసిన ప్రతి వ్యక్తి కూడా ధ్యానము శాకాహారం గురించి చెప్తూ వాళ్ళ జీవితాలు కూడా మాలాగనే సుఖంగా హాయిగా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో నేను ఈ ధ్యాన ప్రచారంలో భాగంగా ఇప్పటికీ నా ఇంటి మీద కట్టుకున్న పిరమిడ్లో చాలామందిని కూడా కూర్చోబెట్టి ధ్యానం చేయించడం జరిగింది. క్లాసులు కూడా నిర్వహించాను. కొంతమంది చేసుకుంటూ ఉన్నారు. కొంతమంది తన అనుభవాలు వాళ్ళు కూడా చాలా అద్భుతంగా హాయిగా ఉందని అంటున్నారు. కానీ ప్రైమరీగా మనం ఎవరినైనా వాళ్ళు ఆస్ట్రల్ ట్రావెల్ చేయాలనో లేకపోతే వాళ్ళు ఇంకా థర్డ్ ఐ విజన్స్ రావాలనో ఇప్పటికీ నేను చెప్తున్నానండి, నాకు విజువల్స్ అనేది ఎప్పుడూ లేదు. నేను పిరమిడ్ మాస్టర్గా చెప్తున్నాను. నేను అనుభవించింది మొత్తం కూడా ఎప్పుడైతే నేను 2009 నుంచి ఇప్పుడు నేను కళ్ళు మూసుకున్నానంటే బ్రహ్మరంధ్రం తిరుగుతూ ఉంటుంది. అందులో అనుమానమే లేదు. ఒక్క సెకండ్ కూడా పట్టదండి. బ్రహ్మరంధ్రం గుర్తొస్తే చాలు దాంట్లో కాస్మిక్ ఎనర్జీ ఎంటర్ అవుతూ ఉంటుంది. నేను ఇంత మట్టికి రుగ్మత అనేది 2009 నుంచి ఇప్పటి వరకు రుగ్మత అనేది తెలియదు. నేను కాసేపట్లో పిరమిడ్లో కూర్చున్నానంటే నన్ను నేను మర్చిపోవడానికి ఎక్కువసేపు పట్టదు. ఇప్పటికి కూడా నేను ఇన్నర్ జర్నీ టీంలో 16లో ఉన్నానండి. 16లో ఉన్నా నాకు విజువల్స్ ఏమి కానరావు. కానీ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఎక్కడ ఏ మార్పులు ఏమి జరుగుతున్నాయి అని చెప్పినప్పుడు మొత్తం కూడా శరీరంలో దేహంలో ఎక్కడ ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందన్నీ కూడా మొత్తం ఎరుకతోటి జరుగుతున్నట్లే ఉంటుంది. శరీరం చాలా అద్భుతంగా ఉంటుంది. జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది. ఇది నేను అనుకున్నవన్నీ కూడా అంటే మనం ఏదో ఆశించి ఏదో చేయటం కాదు. నేను వ్యవసాయం చేస్తున్నా, నా వ్యవసాయ రంగంలో నేను అద్భుతంగా రాణించగలుగుతున్నాను. చిన్న చిన్న వ్యాపారాలు ఉన్నాయి, ఏదో ట్రేడింగ్ కానీ ఏదైనా చేసుకుంటుంటాను, ధాన్యం కొనుక్కోవటం ఇట్లాంటి వ్యవహారాలు ఏది చేసినా కానీ నా చేతితోటి ఇంత మట్టికి లాసు అనేది నేను ఎరగను. అద్భుతంగా హాయిగా నాకు కావాల్సిన కుటుంబ అవసరాలకు సరిపడే భౌతిక సంపద ఉంటూనే ఉంటుంది. నేను నిద్ర లెగవంలోనే ప్రతిరోజు కూడా కనీసం 30-40 కాన్సెప్ట్లు నేను చెప్పుకొని కానీ నిద్ర మంచం నుంచి లెగవనండి. పత్రిసార్ చెప్పిన కాన్సెప్ట్లు అంటే ఏదో ఒక రూపేణ నేను ఆత్మస్వరూపం అంటే పత్రిసార్ చెప్పిన కాన్సెప్ట్లు ఒక 50 అయినా గుర్తు చేసుకొని నేను ఆత్మస్వరూపంలో ఉన్నాను అని ప్రతిదీ చెప్పుకొని ఒక 50 కాన్సెప్ట్లు ఉన్నాయి చెప్పుకొని దిగితేనే మంచం నుంచి కాలు దిగుతానండి. దిగిన వెంటనే పిరమిడ్లోకి ప్రతిరోజు కూడా నైట్ టైం ఉదయం ఏకుంజామున 3:30 నుంచి 4 ప్రాంతాల్లో పిరమిడ్లో ఉంటాను. 6:30కి పిరమిడ్ నుంచి బయటకు వచ్చేస్తాను. ఈవినింగ్ 7 నుంచి 8 వరకు పిరమిడ్లో ఉంటాను. ఎంత అద్భుతమైన జీవితమే కదండి. ఈ జీవితాన్ని అందరికీ పంచాలి, అందరూ మనలాగే ఉండాలి, ప్రపంచం మొత్తం ధ్యానమయం కావాలి అనే సంకల్పంతో ఈనాడు ఈ కరోనా టైంలో మనకి ఈ పిఎస్ఎస్ఎం అంటే ఈ పిరమిడ్ మెడిటేషన్ పిఎంసి ఛానల్ మనకి ఎంత అద్భుతమైన వరము కదా. దానికి కూడా మన సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశంతో నా శక్తి కొలది నేను కూడా పిరమిడ్ సొసైటీకి నేను కూడా సమర్పించుకున్నాను. అంటే ఈ పీరియడ్లో నేను సమర్పించుకోవాలని నిర్ణయించుకున్నాను. దానిలో సభ్యుడిగా చేరేశాను కూడా. ఇంతకంటే భాగ్యం వేరేది లేదు. ఈ భూమి మీద నా ఆత్మకు సంబంధించి నాకున్న ఆస్తుల్లోంచి నా ఎనికిడితో వచ్చేది పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి అప్పచెప్పిన రూపాయి మాత్రమే నాకు దక్కుద్ది. ఇంకంత తప్పితే ఇది ఏది కూడా నాకు సంబంధించింది కాదు. ఇది పిరమిడ్ మాస్టర్గా నాకు పత్రిసార్ అందించిన జ్ఞానంలోంచి వచ్చిన మాట. దీన్ని అందరూ కూడా ఆచరించాలనే ఉద్దేశంతో నేను ఈరోజు మన మార్టూర్లో పిఎంసి ఛానల్ తరపున ఇంటర్వ్యూకి మన తేజ టీం మొత్తం కూడా మన మార్టూరు వచ్చారు. వాళ్ళందరూ కూడా మన మార్టూర్ పిఎంసి తరపున
మన మార్టూర్ పిఎస్ఎస్ సొసైటీ మూవ్మెంట్ తరపున అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా చాలా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తమ జీవితాన్ని ఉద్ధరించుకోవాలి. ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా ఈ భూమి మీద ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్కి కూడా పత్రి సార్ చెప్పినట్టు వాళ్ళకి ముందుగా సాష్టాంగ నమస్కారాలు తెలియజేసుకుంటూ నా అనుభవాన్ని ఇంతటితో ముగిస్తున్నాను సార్.